నిర్గమకాండము 3 అధ్యాయము 1 వచనమును చూచినట్లయితే హిత్రో అను తన మోషే మామ యొక్క మందను ఆయన కాయుచున్నాడండి. కాయుచున్నప్పుడు ఆ పర్వతం దగ్గర కాయుచున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనంటే పచ్చని పొద మంటతో మండుతుందండి. అది కాలిపోవడం లేదు. అయితే ఆయన ఆ తట్టుకు పోయి చూచుచుండగా దేవుడు ఆయనతో మాట్లాడినాడు. అదే విధంగా అనేకమైన కాపరులతో దేవుడు మాట్లాడినాడు. ఎందుకంటే కాపరి అనంటే ఏంటిదంటే గొర్రెలను కాయువారు. యేసుక్రీస్తు మరి గొర్రెల కాపరిగా సాదృశ్యమై ఉన్నాడండి. ఆ విధంగా గొర్రెల కాపరులతో మాట్లాడినాడు. ఆమోసు 7:14లో కూడా ఈ ఆమోసు తెకోవలోని పశువుల కాపరిలో ఒకడండి. ఆయనని ఎంచుకున్నాడు. ఆయనతోటి మరి ఇజ్రాయేలీయులతో నువ్వు పోయి ప్రవచనం చెప్పమన్నాడు. అదే విధంగా దావీదుతో మాట్లాడిన దావీదు గొర్రెల కాపరిని రాజుగా చేసినాడు. అదే విధంగా మొదటిగా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవదూత వచ్చి